చెప్పండి సార్. గీతాంజలి ఇండివిజువల్గా కొంతమంది వ్యక్తులు మనుషుల గురించి మాట్లాడుకునే దానికంటే వ్యవస్థలో జరుగుతున్నటువంటి కొన్ని వ్యవహారాల గురించి మాట్లాడుకోవటం మంచిది. ఎందుకంటే ఇక్కడ ఎవరూ కూడా నేరస్తులు లేరు. అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఏంటంటే మిగతా మేము చేసినటువంటి కేసెస్కి ఇక్కడికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సైకలాజికల్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎవరు నేరం చేశారు ఎవరు ఘోరం చేశారు అన్నట్టు చూడటం జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతంలో. కానీ ఇక్కడ ఏంటంటే ప్రేమ ఎక్కువయ్యి జరిగినటువంటి దాంట్లో వచ్చేటటువంటి మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్ అని మనకు తెలుస్తుంది. అంటే ఎక్కడ చూసినా కూడా ఇక్కడ చూసినా అక్కడ చూసినా ఎక్కడ చూసినా కూడా ప్రేమే కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఆ ప్రేమ కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇంకో స్థాయికి వెళ్ళినప్పుడు సమాజం అంగీకరించినటువంటి పరిస్థితులకి దారి తీస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అవమానం అన్నా జరగచ్చు, లేదంటే అనుమానం అన్నా రావచ్చు. అనుమానం జరిగినప్పుడైనా ప్రేమకి ఇన్సల్ట్ జరుగుతుంది, అవమానం జరిగినప్పుడైనా ప్రేమకి ఇన్సల్ట్ జరుగుతుంది. అక్కడ అవమానం జరిగింది, ఇక్కడ అనుమానం జరిగింది. సో ఈ రెండు సందర్భాల్లో ఆ ప్రేమ అన్నది విరిగిపోవటం అన్నది జరగటం వల్ల ఈ మిస్అండర్స్టాండింగ్స్ కమ్యూనికేషన్ డిఫరెన్స్ జరిగినాయి అని నా అభిప్రాయం. లక్ష్మీనారాయణ గీత ప్రేమ చాలా గొప్ప ప్రేమ, చాలా అభినందనీయం. అంటే ఎందుకంటే మీరు ఇంత సంతోషంగా ఈరోజు మా కళ్ళెదురుగుంటూ ఉండే ఒక పాపకి జన్మనిచ్చి ఇంత సంతోషంగా ఉన్నారంటే మీ అందరం చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే పాప చాలా బాగుంది, మీ అందరూ హ్యాపీగా ఉన్నారన్న విషయం. అయితే ఏంటంటే లక్ష్మీనారాయణ విషయానికి వస్తే కనుక కరెంటు సమాజంలో ఈ జనరేషన్లో చేస్తున్నటువంటి ఒక తప్పిదాన్ని మనం ఖచ్చితంగా చూడవలసినటువంటిది ఉంది. ఎందుకు అంటే కనుక అమ్మాయిని కాపాడాను అనుకునేటటువంటి ఆలోచన ఎప్పుడైతే ఈ కరెంట్ జనరేషన్ పిల్లలకి ప్రేమించి వెళ్ళిపోయేటటువంటి పిల్లలకు ఉన్నదో, అమ్మాయిని కాపాడేమో అని మీరు అనుకుంటున్నారు, కానీ సమాజం మాత్రం అమ్మాయిని లేపుకెళ్ళిందనే అంటుంది. ఎందుకంటే కాపాడటం అంటే ఏంటంటే కనుక ఆ అమ్మాయిని కాపాడుతూ మిగతా వ్యక్తుల యొక్క ఎవరైతే ఆ అమ్మాయితో పాటు అటాచ్ అయి ఉన్నటువంటి ఉన్నారో వాళ్ళ మనసుకి ఆవగింజంత దెబ్బ కూడా తగలకూడదు, అప్పుడే దాన్ని కాపాడటం అంటారు. అంటే ఆ అమ్మాయి ఎవరినైతే ప్రేమిస్తుందో ఆ ప్రేమించినటువంటి వ్యక్తితో ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ అమ్మాయిని ప్రేమించేటటువంటి మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసుకు కూడా దెబ్బ తగలకుండా ఉన్నప్పుడే అది అసలు శిశులమైనటువంటి కాపాడటం అని అనుకుంటాం. సో ఎప్పటికీ కూడా కాపాడటం వేరు, లేపుకు వెళ్ళటం వేరు. ఎందుకంటే అక్కడ త్యాగంగా నువ్వు చూస్తున్నావు, అది నేరంగా వాళ్ళు చూస్తున్నారు. మీరు లక్ష్మీనారాయణ గారు ఇందాక నుంచి మీరు చెప్పినటువంటి మాటల్లో ప్రధానంగా మనకు కనిపించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ఆప్షన్ లేదు అని. కరెంట్ జనరేషన్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి తప్పిదం అదే, ఆప్షన్ లేదు అంటూ ఉంటారు. ఎందుకు ప్రేమించామంటే ఆప్షన్ లేదు, ఎందుకు లేపుకెళ్ళామంటే ఆప్షన్ లేదు కాబట్టి లేపుకుని వెళ్ళాను, ఎందుకు పెళ్లి చేసుకున్నాను అంటే ఆప్షన్ లేదు కాబట్టి పెళ్లి చేసుకున్నాను అని అంటారు. ఆప్షన్ లేకపోవటం కాదు, లోతుగా ఆలోచించకపోవడం. ఎప్పుడైతే లోతుగా ఆలోచిస్తారో, దూరదృష్టితో ఆలోచిస్తారో, రెండు కమ్యూనిటీస్ రెండు క్యాస్ట్ మధ్యనటువంటి పెళ్లి అంగీకారానికి గురవుతుందా లేదా ఈ అమ్మాయి నేను లేకపోతే కనుక, లేదంటే అనుమానం పడలేక నేను చనిపోతాననేటటువంటి భయం నిజం అవుతుందా అనేటటువంటి ఉద్దేశంతో మీరు ఏంటంటే లోతుగా ఆలోచించకపోవటం జరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇంతమందికి 3 సంవత్సరాల పాటు ఎవరు తప్పు చేయనటువంటి దానికి 3 సంవత్సరాల పాటు అందరికీ భయంకరమైనటువంటి టార్చర్. ఇది హాలాహలము అమృత ఫలము తేలేదెలా, ఎద కోరిన వరము తీరిన రుణము పోల్చేదెలా, ఓ దైవమా. ఇందులో ఏంటంటే 2 విధాలుగా టార్చర్. ఫిజికల్ టార్చర్, ఆవిడ ఏం తప్పు చేసింది, ఆవిడకి ఫిజికల్ టార్చర్. రెండోది ఏంటి, భయం. 3 సంవత్సరాల్లో అందరూ భయంతోనే ఉన్నారు, వాళ్ళు అవమానంతో బతికారు. ఎప్పుడో జరిగిన నేరం నిప్పులా కాల్చేస్తుంటే నిలువునా తను రగిలాడే అగ్నిశిఖలా. మనం ఇక్కడ అందరూ కూర్చుని మాట్లాడుకోవటం చాలా ఈజీ, కానీ వాళ్ళ సమాజంలో వెళ్ళి వాళ్ళ కమ్యూనిటీ మధ్యన వాళ్ళ అమ్మాయి ఇలాగ రాత్రికి రాత్రి లేపుకుని వెళ్ళిపోయాడు అనేటటువంటి మాట వాళ్ళకి ఎక్కడో గుచ్చుకుంటుంది. సభ్య సమాజంలో జరుగుతున్నటువంటి ఘోరాలని చూసి టీవీల్లో కానీ ఇవన్నీ ఎక్కడైతే వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం, ఇవన్నీ చూసి అమ్మో నా కూతురికి ఏమన్నా అవుతుందేమో అనేటటువంటి భయం మనందరికీ ఉంటుంది. ఆ భయంతో మనం ఏం చేస్తూ ఉంటామంటే కనుక ఆ అమ్మాయికి చెట్టు నీడ అన్నీ కూడా మేమే, నీ ఫ్రెండ్స్ అయినా కూడా మేమే, తల్లిదండ్రులుగా మాలో చూసుకో ఫ్రెండ్స్, నీకెందుకు బయట ఫ్రెండ్స్, నీకెందుకు ఆ ఫోన్ ఎందుకు, ఆ టీవీ ఎందుకు, ఆ అబ్బాయితో మాట్లాడవలసిన అవసరం ఎందుకు, నేనే నీ ఫ్రెండ్ అని అంటూ ఉంటారు. అన్నీ కావాల్సిన అన్నింటినీ కొనిస్తారు, కానీ అడుగు తీసి అడుగు పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు అంటారు. అయితే ఏంటంటే దీన్ని ప్రేమ అని మీరు అంటారు, అనుమానం అని వాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా మీరు ఇందాక ఏమంటున్నారంటే కనుక
అయ్యో తల్లి ఒంట్లో బాగాలేకపోతే కనుక ఆ అమ్మాయి చూడటానికి రాలేదు అని అంటున్నారు. అది చాలా ఎవరికైనా కూడా బాధ కలిగించేటటువంటి. ఆ అమ్మాయి ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి విశ్లేషించుకుంటే